నమస్కారం. నేను మీ స్నేహితుడు మరియు నిపుణులైన సెక్స్ థెరపిస్ట్ సతీష్. హస్త ప్రయోగం గురించి మీకు ఎప్పుడైనా గందరగోళం ఉందా? ఇది మంచి అలవాట లేక తప్ప? శారీరకంగా మరియు మానసికంగా ఇది మీ జీవితంపై ఏమైనా ప్రభావం చూపుతుందా? సమాజంలో ఈ విషయం గురించి ఎన్నో మిథ్యలు మరియు అపోహలు ఉన్నాయి. ఈ ఎంతవరకు నిజమో తెలుసుకోవాలి. మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇస్తూ హస్తప్రయోగంపై పూర్తి స్పష్టత ఇచ్చే వీడియో చివరి వరకు చూడండి. మీ అభిప్రాయాలు మారిపోతాయి. హస్తప్రయోగం అంటే ఏమిటి? హస్తప్రయోగం అనేది శృంగార అవసరాలను సంతృప్తి పరచడానికి వ్యక్తి తన శరీరంతో స్వయంగా ఆనందం పొందడం. ఇది పురుషులు మహిళలు ఇద్దరూ చేయగల శారీరక ప్రక్రియ. ఇది సహజం, మన శరీరానికి సంబంధించిన ప్రక్రియ. శారీరక ఆనందం మాత్రమే కాకుండా మన ఆలోచనలను భావాలను సైతం శాంతింపజేయడంలో ఇది సహాయపడుతుంది. తప్పుడు సమాచారంతో మనం దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నాం, కానీ నిజంగా ఇది ఆరోగ్యకరమైన చర్య అనే అంశాన్ని చాలా మంది అంగీకరించారు. ఇది సరైనదా లేదా అనేది మీరు దీన్ని ఎలా అర్థం చేసుకుంటారో దానిపై ఆధారపడి ఉంటుంది. శాస్త్రీయంగా చూస్తే హస్తప్రయోగం ఒక సహజ ప్రక్రియ. ఇది మన శారీరక అవసరాలను తీర్చడానికి సహాయపడుతుంది. ఆరోగ్యపరమైనటువంటి దృక్కోణం, ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది, మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది. అయితే దీనికి పరిమితి చాలా ముఖ్యమని గుర్తుంచుకోవాలి. ఇది ఒక సాధారణ ప్రక్రియగా ఉండాలి, అనవసరమైన అలవాటుగా మారకూడదు. హస్తప్రయోగంపై అపోహ. హస్తప్రయోగం పట్ల సమాజంలో ఎన్నో తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయి. ఇది శారీరక శక్తిని తగ్గిస్తుందని భావిస్తారు, సంతానోత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని అనుకుంటారు. ఇది శృంగార జీవితాన్ని ప్రతికూలంగా పనిచేస్తుందని అపోహ ఉంది. మరి ఎక్కువగా చూస్తే ఇది శారీరక సమస్యలకు దారితీస్తుందని కూడా అనుకుంటారు. ఈ అపోహల్లో ఎటువంటి సత్యం లేదు. శాస్త్రీయ పరిశోధనలు ఈ అపోహలను నిరాకరించాయి. హస్తప్రయోగం అనేది సాధారణం మరియు తగిన పరిమితిలో చేయడం వల్ల ఎటువంటి హాని ఉండదు. హస్తప్రయోగం వల్ల కలిగే ప్రయోజనం. హస్తప్రయోగం తగిన పద్ధతిలో చేసినప్పుడు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఒత్తిడిని తగ్గిస్తుంది. దీని ద్వారా శరీరంలో హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి శాంతిని కలిగిస్తాయి. నిద్రలో మెరుగుదల. హస్తప్రయోగం చేసిన తర్వాత చాలా మందికి మంచి నిద్ర వస్తుంది. శరీర అవగాహన, మీ శరీరం ఎలా స్పందిస్తుందో అర్థం చేసుకోవడంలో ఇది సహాయపడుతుంది. శృంగార ఆరోగ్యం, ఇది మీ శృంగార జీవితం పట్ల సానుకూల దృక్పథాన్ని పెంచుతుంది. హస్తప్రయోగం తగినదా తగనిదా? ఇది తగిన పరిమితిలో ఉంటే ఆరోగ్యకరమైనది. అయితే మీరు దీన్ని తగని సమయంలో లేదా అనవసరంగా ఎక్కువగా చేస్తే ఇది సమస్యగా మారుతుంది. మీ నిత్య జీవిత పనులకు ఇది ఆటంకం కలిగించకూడదు. దీనివల్ల మానసిక ఒత్తిడి లేదా శారీరక అలసట రాకూడదు. శృంగార సంబంధాలను అనుభవించడంలో ఆసక్తి కోల్పోవడమే లేదా శృంగార జీవితం మీద ప్రభావం చూపడము సమస్యగా మారవచ్చు. దీనికి సమతుల్యత అవసరం. హస్తప్రయోగం పట్ల సమాజం మరియు వ్యక్తిగత దృక్కోణం. మన సమాజంలో హస్తప్రయోగం గురించి మాట్లాడడానికి సిగ్గు లేదా భయం ఉంటుంది. ఇది సహజమైనదని అర్థం చేసుకోవాలి. దీనిపై ఉన్న అపోహలను తొలగించాలి. ఈ విషయంపై స్పష్టతతో చర్చించడం ఆరోగ్యకరమైన సమాజానికి అవసరం. మరి మీరు దీన్ని ఆరోగ్యకరమైన శృంగార జీవితంలో ఒక భాగంగా చూడాలి, కానీ దానిపై పూర్తిగా ఆధారపడకూడదు. ప్రొఫెషనల్ సలహా అవసరమా? మీరు హస్తప్రయోగం గురించి ఇంకా సందేహాల్లో ఉన్నారా? మీ ఆరోగ్యంపై దీని ప్రభావం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? నేను మీ సతీష్, నమ్మకమైన సెక్స్ థెరపిస్ట్. మీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం, మీ అనుమానాలను తొలగించడం నా బాధ్యత. నిపుణుల సహాయం తీసుకోవడం ద్వారా మీరు మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. హస్తప్రయోగం అనేది సహజమైన ఆరోగ్యకరమైన ప్రక్రియ. దీనిపై అపోహలను తొలగించి నిజాలను అర్థం చేసుకోవడం మనందరి బాధ్యత. మీ ఆరోగ్యం, మీ ఆనందం, మీ శరీర జీవితం అన్నీ సమతుల్యంగా ఉండాలి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపకంలో తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ శృంగార ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి నేను ఎల్లప్పుడూ మీతో ఉంటాను.